చదువుతున్నది షాహీన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు 37 న్యూస్. ఫిబ్రవరి 8 నుండి రేషన్ బియ్యం బంద్. అలాగే కేజీ రైస్ 29 రూపాయలు అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుండి అప్డేట్ ముందుగా మీకు తెలియాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. భారతదేశ వ్యాప్తంగా పెరుగుతున్న ధరల కారణంగా అయితే ఆర్థిక శాఖ మరొక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో అయితే గనక బియ్యం ధరలు విపరీతంగా అయితే పెరిగిపోయాయి. దీని నియంత్రణకు అయితే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక వచ్చే వారం నుంచి అయితే గనక కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో అయితే గనక ప్రత్యేకంగా రైస్ ఇవ్వబోతుంది. కేజీ 29 రూపాయలు మాత్రమే అయితే ఇవ్వబోతుంది. విపరీతంగా పెరిగిన బియ్యం ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టింది. వచ్చే వారం నుంచి అంటే ఫిబ్రవరి 8వ తారీఖు లోపల కేంద్రం వ్యాప్తంగా కూడా మార్కెట్లోకి భారత్ రైస్ అయితే గనక అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సబ్సిడీ రూపంలో కిలో బియ్యం 29 రూపాయలకి కేంద్రం అయితే గనక అందించింది. దీనివల్ల సామాన్యులకు ఊరట కలుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక రీటైల్ అవుట్లలో కూడా ఈ బియ్యాన్ని అయితే విక్రయించనున్నారు. ఈ మధ్య కాలంలో చూస్తే పంట నష్టాలు, తుఫాను వల్ల అయితే గనక బియ్యం ధరలు 42 రూపాయలు నుండి 50 రూపాయలు ఇంకా అత్యధిక రేట్లు అయితే గనక పెరిగిపోయాయి. సామాన్యులు కొనే స్థితిలో అయితే గనక అందుబాటులో అయితే ఉండడం లేదు. ఈ పరిస్థితిలో కేంద్రమే నిర్ణయం తీసుకుంది. భారత్ రైస్ పేరుతోటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సబ్సిడీపై మంచి బియ్యాన్ని 29 రూపాయలకే కిలో అయితే గనక అందజేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది వారం రోజుల్లోగా దేశవ్యాప్తంగా కూడా మార్కెట్లోకి అయితే ఈ బియ్యాన్ని తీసుకురానున్నారు.